నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్పీఎస్సీ 9,168 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం. వివిధ పార్టీల నేతలను హెచ్చరించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ. కేంద్రంపై విరుచుకుపడిన మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఈడీ ఐటీలకు భయపడేది కాదని వెల్లడి. షర్మిలపై జరిగిన దాడిని ఖండించిన వైఎస్ఆర్టీపీ నేతలు. రాబోయే కాలంలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని వ్యాఖ్య. ఖమ్మం నగరంలో తోపుడు బండ్ల కార్మికుల నిరసన. తమ వ్యాపారాలపై దెబ్బ కొట్టొద్దని ఆవేదన.
రాష్ట్ర కమిటీ జగన్పేట లేఖ విడుదల చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్లు సమాచారం ఇస్తున్నారని, పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని లేఖ ద్వారా హెచ్చరించారు. వాజేడు వెంకటాపురం పరిధిలోని ఇసుక క్వారీలలో సొసైటీలు ఉన్న మరో సొసైటీలు చేస్తూ రేసింగ్ కాంట్రాక్టర్లు డీసీఓతో చేతులు కలిపి సొసైటీ సభ్యులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ తరంగిణి. ములుగు జిల్లాలో ఇటు మావోయిస్టుల వరుస లేఖలు అయితే ఒక చర్చనీయాంశంగా మారుతున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట కూడా లేఖ విడుదల చేశారు. ఇది మావోయిస్టులకు సంబంధించి కూడా గెరిల్లా స్థాపించి 22 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి ఏదైతే డిసెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా మావోయిస్టుల వారోత్సవాలు నిర్వహించేందుకు కూడా జగన్ అయితే లేఖలు విడుదల చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ములుగు జిల్లాలో మరొక లేఖ అయితే కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తంగా కూడా ములుగు జిల్లాలో ఉన్న ఏటనాగరం సబ్ డివిజన్ పరిధిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నారంటూ కూడా మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేశారు. అయితే కొంతమంది నాయకులు కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ గా వివరిస్తూ ఏదైతే గ్రామాల్లో ఉన్న యువతను తప్పుదారి పట్టిస్తూ కూడా వర్గాలను చేసి కూడా ఈ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా లేఖ ద్వారా మావోయిస్టులు పేర్కొన్నారు. అయితే ఏదైతే నాయకులు అయితే పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ కూడా లేఖ ద్వారా అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాజేడు మండలంలో ఉన్న నాయకులు యువతను కూడా తప్పుదారి పట్టిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాజేడు వెంకటాపురం మండలాల్లో ఉన్న ఇసుక ఏదైతే క్వారీలు ఉన్నాయో ఆ ఇసుక క్వారీల వద్ద కూడా డీసీఓలతో చేతులు కలిపి కూడా సొసైటీలకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా లేఖ ద్వారా అయితే మా వాళ్ళు అయితే మండిపడుతున్నారు. గ్రామంలో ఇసుక సొసైటీలు ఉన్నా కూడా వేరొక ఇసుక సొసైటీలను సృష్టిస్తూ కూడా డీసీఓకు ఒక్క ఇసుక క్వారీకి 5 లక్షల చొప్పున డీసీఓకి ఇస్తూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే గిరిజన ప్రజలు అయితే అన్యాయం చేస్తున్నారంటూ కూడా లేఖ ద్వారా అయితే మండిపడ్డారు. మొత్తంగా ఏదైతే మావోయిస్టులకు సంబంధించి ఏదైతే మావోయిస్టులు అయితే పోలీసులకు మావోయిస్టులు నాయకులు పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉన్నారంటూ కూడా అయితే లేఖ ద్వారా అయితే బహిర్గతం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఏంటని ప్రశ్నించిన వారిని మాత్రం మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా యువత మీద కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మావోయిస్టులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో కూడా నాయకులు అయితే యువతను అయితే పెడదాన పట్టిస్తున్నారంటూ కూడా మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఏదైతే గోవిందాపురం గోవిందరావుపేట ఏటనాగరం మంగపేట మండలంలో కూడా వ్యాపారుల వద్ద నుండి కూడా లక్షల రూపాయలు కూడా వసూలు చేసుకొని కూడా జల్సాలు చేస్తున్నారంటూ కూడా మావోయిస్టులు అయితే మండిపడుతున్నారు. ఇప్పటికే ఇసుక కార్లకు సంబంధించి కూడా రేసింగ్ కాంట్రాక్టర్లు అయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సొసైటీకి సంబంధించిన సభ్యులకు మాత్రమే అన్యాయం చేస్తున్నారు. ఏదైతే సొసైటీకి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల మేరకే సొసైటీకి సంబంధించిన సభ్యులకు మాత్రం వాటా ఇవ్వకుండా రేసింగ్ కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా ఇసుకను దండుకుంటున్నారంటూ కూడా మావోయిస్టులు అయితే లేఖ ద్వారా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే వరుస మావోయిస్టుల లేఖలకు సంబంధించి కూడా ములుగు జిల్లాలో అయితే ఒక చర్చనీయాంశంగా మారుతుంది. మొన్న ఏదైతే వారోత్సవాలకు సంబంధించి ఒక లేఖ కావచ్చు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇసుక కార్ల వద్ద కూడా అధికారులతో చేతులు కలిపి లక్షల రూపాయలు దోచుకుంటున్నారనే లేఖలు కావచ్చు. ఈ లేఖలకు సంబంధించి అయితే ములుగు జిల్లాలో అయితే కొత్త చర్చ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రేపటి నుండి మావోయిస్టుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో లేఖలు చూసిన ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆ భయాందోళనకైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే బెంబలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ. ఈ
నెల 7న జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 2 లక్షల మందితో జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవనంతో పాటు మెడికల్ కాలేజీ, నూతన పార్టీ ఆఫీసులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం వల్లే జగిత్యాల జిల్లా ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందన్న మంత్రి ఈడీఐటీ దాడులతో తమను బెదిరించలేరన్నారు. తెలంగాణ ప్రాంతం మీకెక్కడ కూడా తల వంచే తెలంగాణ కాదు. ఇది ఖచ్చితంగా గట్టిగా పోరాడటం, ప్రజల పక్షాన్ని నిలబడటం, ఈ రాష్ట్రం కోసం నిలబడటం. ఇది ఉద్యమాల గడ్డ ఈ తెలంగాణ. ఈ తెలంగాణలో అటువంటివి జరగవు. మాకు ఇవేం కొత్త కావు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు చాలా కేసులు పెట్టిండ్రు, చాలా సార్లు అరెస్ట్ చేసిండ్రు, ఎన్నో అణచివేతలు మా మీద పెట్టినా తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించినాం. ఇలా బీజేపీ కూడా మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా కూడా ప్రజల పక్షాన నిలబడతాం, తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడతాం, తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం నిలబడతాం తప్ప మీకెక్కడ కూడా తల వంచే తెలంగాణ కాదు. ఇది ఖచ్చితంగా గట్టిగా పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ఈ రాష్ట్రం కోసం నిలబడతాం. మీకు రాష్ట్రం కాదు, మీకు రాజకీయ ఈ తెలంగాణలో అటువంటివి జరగవు. మాకు ఇవేం కొత్త కావు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు చాలా కేసులు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో 3 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన నూతన పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాల భవన నిర్మాణానికి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. తరపు నుంచి తెలియజేస్తున్నాము. ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి, మా వెంబడి ఉండాలని చెప్పేసి, ఎప్పుడైతే ఏరియాలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం గురించి అమ్మగారి దగ్గరికి వెళ్తే చేసుకోకపోతే నేను వస్తున్నా అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరలో ఒక 1 మంత్లో దాదాపుగా 1500 స్కూళ్ళను పూర్తి చేసి పిల్లలకు అందించాలని సంకల్పంతో ముందుకు పోతున్న సందర్భంలో స్కూల్స్ ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలే చదువుతుంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ఉండాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా బోధించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం జరిగింది. బైలింగ్వల్లో బుక్స్ కూడా 1st నుండి 8th వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి 2 భాషల్లో కూడా ఈరోజు టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొంత నిధులు ఎక్కువైనా కూడా వెనక్కి పోకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఇప్పటికీ అమలు చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీ వదిలిన బాణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్లోని షర్మిల పాదయాత్ర సాగుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు దీక్షా దివస్ పూర్తి చిహ్నానికి వినోద్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి వినోద్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఈ రోజు తెలంగాణలో బీజేపీ డైరెక్షన్లో పాదయాత్రలు చేస్తూ ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. डॉक्टर बाबा साहेब अंबेडकर 2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటించి ఎన్నికలు పోదామంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని బెదిరించి తెలంగాణ మీరు ప్రకటించే ప్రకటన చేయదలుచుకుంటే నేను వెళ్లిపోతానని చెప్పి ఢిల్లీ నుండి బయటకు వచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకుని బిడ్డ యాలా షర్మిల గారు తెలంగాణలో పాదయాత్ర చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నావు,
వైఎస్ఆర్ దానికి తెలంగాణకి పొత్తిక లేదు, సంబంధం లేదు, అది కూడదు. వైఎస్ఆర్ కు తెలంగాణకు ఆ పదజాలమే పొందిక కరెక్ట్ గా కాదు. వైఎస్ఆర్ తెలంగాణ వ్యతిరేకి, పచ్చి వ్యతిరేకి వైఎస్ఆర్. ఎట్లా పెట్టుకుంటావు మనం? 2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలపై ఈడీ సిబిఐలు కేసులు పెట్టడం బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గత 8 ఏళ్లలో బీజేపీ 9 ప్రభుత్వాలను కూల్చేసిందని ఆమె చెప్పారు. ఈడీ సిబిఐ కేసులకు భయపడమని, అరెస్టులు చేస్తే చేసుకోండి అంటూ కవిత తేల్చి చెప్పారు. అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతాం అంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరేకిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మన వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. आज देश की जनता से मैं एक विनती करना चाहती हूँ. इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहाँ उन्होंने भाजपा का सरकार बनाया है. ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है और ये आज देश में बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहाँ मोदी से पहले ईडी पहुंच जाता है. तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है. अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले తన పాదయాత్రను ఆపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, కేసీఆర్ డైరెక్షన్లోని తనపై దాడి జరిగినందని షర్మిల అన్నారు. దేశంలో అత్యంత ధనవంతమైన కుటుంబం కేసీఆర్ కుటుంబమని, కాంట్రాక్ట్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని షర్మిల వివరించారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని మళ్ళా నెపం మళ్ళా నా మీదనే పెట్టారు. నన్ను అరెస్ట్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదని, నా బండిని నేను బండిలో ఉండంగానే ఒక మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా అలాగే టో చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళారు. బండి డోర్లు బద్దలు కొట్టి బయటికి లాగి నాతో పాటు ఉన్న మనుషులని ఈడ్చుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలైతేనేమి, కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారైతేనేమి, ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ఎండనగా వాననగా నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం. గొడ్డులాగా ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందని ఈటల స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని తెలిపారు. తెలంగాణ చాలదన్నట్లు దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీ మీద పడిందని ఆరోపించారు. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ కు బీజేపీ కాదని కేసీఆర్ ప్రభుత్వం అని విమర్శించారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. తన స్థాయిని బట్టి తన యొక్క బాధ్యతను బట్టి మాట్లాడుకుంటాం. దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. పార్టీలను మింగేసిన చరిత్ర, పార్టీలను కథం పట్టించిన చరిత్ర ఇది తప్ప భారతీయ జనతా పార్టీ కాపాడు. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ముగ్గురు శాసనసభ్యులు ఉంటే బడ్జెట్ సమావేశాల సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండా మీ సమావేశాలు ఎట్లా మొదలైతాయి? ఎందుకు మీరు కేసీఆర్ గారు పద్ధతులను తప్పుతున్నారు, సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని చెప్పి మాట్లాడినందుకు భారతీయ జనతా పార్టీ
పార్టీ ముగ్గురు శాసనసభ్యులని సభ నుంచి బయటికి గెంటేసి ఇవాళ బొల్లారం పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇవాళ కేసులు పెట్టే సందర్భం గుర్తు చేస్తాం. మొన్నటికి మొన్న నేను స్వయంగా స్పీకర్ గారు మా హక్కుల్ని కలరాస్తా ఉన్నాడు, మా హక్కుల్ని కాపాడలేకపోతున్నాడు, తన స్థాయిని బట్టి తన యొక్క పార్టీని బట్టి మాట్లాడుకుంటాం. ఇవాళ దాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ ఈ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. పార్టీలను మింగేసిన చరిత్ర, పార్టీలను కథం పట్టించిన చరిత్ర ఇది తప్ప భారతీయ జనతా పార్టీ కాపాడు. ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ. షర్మిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్టీపీ నేతలు. దాడిని ఖండిస్తూ షర్మిల ఇవాళ గవర్నర్ తమిళసైని కలిశారు. ఈ సందర్భంగా దాడిని వివరిస్తూ గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన జరుగుతుందని వైఎస్ఆర్టీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటున్న పార్టీ నేతలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పైన జరిగిన దాడికి స్పందిస్తూ రాజ్భవన్ నుండి తమిళసై కూడా స్పందించడం జరిగింది ట్విట్టర్ ద్వారా. అయితే ఈ రోజు షర్మిల గారు తమిళసైని కలవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. అయితే ఈ దాడిని ఖండిస్తూ ఆమె తీవ్రంగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ నేతలు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ దాడిని మనం ఎలా చూడవచ్చు? ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసింది అనుకోవచ్చా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇంకెవరైనా చేసింది అనుకోవచ్చా? ఇది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాలై చేసిన పని. మరి అదే విధంగా షర్మిలమ్మ ఒక మహిళ అయ్యుండి 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకొని 4000 కిలోమీటర్ల పాదయాత్రకు దగ్గరగా ఉన్నారు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి అలా బస్సుని తగలబెట్టి ఒక మహిళని కూడా చూడకుండా తన బస్సుని తగలబెట్టి నిర్దాక్షిణంగా పెట్రోల్తో తగలబెట్టి మరి అదే విధంగా మా పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన 2000 మంది టీఆర్ఎస్ పార్టీ గూండాలనే చెప్పుకోవచ్చు. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కట్టలు లాఠీలు పట్టుకొని వచ్చి మరి మా నాయకులు కార్యకర్తల పైన దాడి చేయడం, అదే విధంగా మా నాయకుల బండ్లు, వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్, వాళ్ళ కార్ల పైన కూడా పెట్రోల్ పోయడం. మేడం చెప్పండి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మరోసారి కవిత పేరైతే బయటికి వచ్చింది. అలాగే ఈ రోజు మేడం కూడా తమిళసైని కలవడానికి వెళ్ళింది. దీనిపైన మీ స్పందన? స్కామ్ అనేది తను చేసిన తప్పులు కవర్ చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు. కానీ నిజం నిప్పు లాంటిది కాబట్టి ఏ రోజైనా తప్పకుండా ఆ నిజాన్ని బయటపడాలి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఈ రోజున నిజం అనేది వెలుగులోకి వచ్చింది. కానీ నాయకుడు అనేవారు ఇలా ఉండడం అనేది భావ్యం కాదు. ఆవిడ అనింది కదా, పొద్దున కూడా ట్విట్టర్ లో కూడా మనం చూసాము, తామర పూల లేకపోతే కవితల అనేసి సందర్భం వచ్చింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మా మీరు పన్నుల మీద పెట్టండి, ప్రజల సమస్యల మీద పెట్టండి, ప్రజల యొక్క బాధలు తెలుసుకోండి, ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల మీద చూడండి. కానీ ఈ రోజున మీరు లిక్కర్ల మీద, స్కామ్ మీద, భూ కబ్జాల మీద, వీటి మీద చాలా ప్రభావం ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ముందుకు కొనసాగుతూ ఉన్న ఎన్ని స్కామ్స్ జరిగినా కూడా నిజాన్ని పూడ్చిపెట్టడానికి ట్రై చేసిన ఈ రోజు నిజం అనేది వెలుగులోకి రానే వచ్చింది. ఇక ముందు కూడా ఇలాంటి నిజాలు చాలా తేటతెల్లం అవుతాయని మరొకసారి రుజువుకి నాందిగా పలికింది. రేపు రాబోయే రోజుల్లో షర్మిలమ్మ సీఎం కాబోతున్న సీఎం గారికి మా షర్మిలమ్మ నాయకత్వంలో మహిళలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఓటర్లారా, అన్నల్లారా, చెల్లెల్లారా, ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలని మీరు నిదర్శనం పెట్టుకొని న్యాయమైన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, మీ ఓటుని కరెక్ట్ పర్సన్స్ వేసి నీతిని, నిజాయితీని నిలబెట్టాలని, న్యాయం అనేది నాలుగు కాళ్ళ మీద నిలబడుతుందని మన ప్రజలే ప్రూవ్ చేయాలి. ఈ ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకా ఎవరైనా సరే ఈ వైఎస్ షర్మిల పార్టీని గాని, ఆమె చేస్తున్న పాదయాత్రని గాని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ సిపి అయితే తప్పకుండా గెలుస్తుంది అనేది ఇక్కడ నేతలు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. గత 2 రోజులు ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.